హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నేను మీ తెలుగు అమ్మాయి నీలో. ఈరోజు వీడియో ఏం తెలుసా, నేను మనీ సేవ్ ఎట్లా చేస్తాను అనేది కొన్ని ఐడియాస్ అయితే నాకు ఉన్నాయన్నమాట. నేను మంత్లీ దాన్ని ఫాలో అవుతా అంటాను. అంటే రీసెంట్గా ఫాలో అవుతాండేది కాదు ఇది. నాకు పెళ్ళికి ముందు నుంచి కూడాను ఈ అలవాటు అనేది ఉంది. ఎక్కువ వేస్ట్ ఖర్చులు చేయను, అట్లనే పిసినారిది కూడా కాదు. నేను నాకు ఎంత తోచితే అంత నేనైతే మనీ సేవ్ చేస్తా అంటాను. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా ఎట్లా మనీ సేవ్ చేయొచ్చు అనేది అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకొక విషయం చెప్తాను, ఏమంటే మనం ఇప్పుడు చేసే చిన్ని చిన్ని సేవింగ్సే మనకి ఫ్యూచర్లో పెద్ద ప్లానింగ్స్ చేసుకునే దానికి యూజ్ అవుతాయి. లేదంటే ఎమర్జెన్సీ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇదైతే నేను పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఎమర్జెన్సీ టైంలో డబ్బులు లేక కష్టపడిండేది. అంటే ఆ టైంలో ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసినారు కాబట్టి సరిపోయింది. మంచి ఫ్యామిలీ నాకు ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఏమైపోయేదో తలుచుకుంటేనే భయం అవుతుంది. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఫస్ట్ ఏమంటే గ్రాసరీస్ అంటే ఇంటి రేషన్ అన్నమాట. ఇంటికి ఏమేమి ఐటమ్స్ కావాలా అనేది ఇది నేను ఒక లిస్ట్ అయితే రాసేసుకుంటాను. ఏం అవసరమో ఇంటికి ఇది కావాలా ఇది వద్దా అని అయితే చూసుకుంటాను. అన్ని లిస్ట్ రాసేసి అన్నీ తీసుకొని వచ్చేసేయండి. నేను ఏది అవసరమో నా వంటలు ఉంటాయి కదా, ఇది చేయాలా ఈ వంట చేయాలా అని అనుకుంటాను కదా, ఆ లిస్ట్ అయితే నా దగ్గర ఉంటుంది కదా. సో అవి మాత్రమే తెచ్చుకుంటాను. ఇంకోటి ఏమంటే ఇంట్లో చూసుకుంటాను, ఇంట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో అవి రాసుకోను. ఏం ఐటమ్స్ అయితే లేవో ఈ మంత్కి ఇవి సరిపోవు అనిపిస్తాయో అవి మాత్రమే ఎంతెంత కావాలని అయితే రాసుకునేసి, నేను దగ్గర షాప్స్ ఉంటాయి కదా దానికైతే ఎప్పుడు కూడా పోను. ఎమర్జెన్సీ అంటే పోతాను. ఒక పాలు ఇంకా తరకారీ అంటే వెజిటేబుల్స్ మాత్రమే నేను పోతాను. ఇంకా గ్రాసరీస్ అంతా మంత్లీ వన్స్ నాకు మా ఆయన అమౌంట్ ఇచ్చేసారు కదా, దాన్ని తీసుకొని పోయి హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, మార్ట్స్కి కూడా నేను అస్సలు పోను. ఫుడ్ మార్ట్స్, రిలయన్స్ మార్ట్స్, దాంట్లో కూడా నేను కంపేర్ చేసినాను. ఆల్రెడీ చాలా సార్లు పోయినాను. కంపేర్ చేసి చూస్తే హోల్సేల్ షాప్స్కి వాటికి రేట్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా హోల్సేల్ షాప్స్లో క్వాలిటీ కూడా బాగుంటాయి. సో మనకి గ్రాసరీస్ అన్నీ కూడా హోల్సేల్ షాప్స్లో మంత్లీ వన్స్ మనకి ఏమేమి కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటే చాలా వరకు అమౌంట్ సేవ్ అవుతుంది. నేనైతే డెఫినెట్గా ఇదే ఫాలో చేస్తాను. ఇంకా సెకండ్ వన్ వచ్చేసేసి చాలా మెయిన్ ఇంపార్టెంట్, మనకి ఇంటి నుంచి బయటకు పోయే అవసరమే లేదు. ఇంట్లో కూర్చొనేసే మనకి వేలు డబ్బులు ఖాళీ చేసేస్తుంటాం. ఏమంటే ఆన్లైన్ షాపింగ్. మన ఫోన్లో ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఒకటి కాదు రెండు కాదు 4-5 ఆన్లైన్ షాపింగ్ యాప్స్ పెట్టుకొనేసేసి మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తా అంటే మన డబ్బులు నీట్గా మన అకౌంట్లో ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అనేది చాలా మీరు డబ్బులు సేవ్ చేయాలనుకుంటే తీసేసేయండి. ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అనేవి ఫోన్లో పెట్టుకోవద్దు, తీసేసేయండి. లేదంటే చాలా లిమిట్గా వాడండి. ఎలా అంటే ఆన్లైన్ షాపింగ్లో ఆఫర్స్ అనేవి మనకి ఇస్తూనే ఉంటారు. మనం ఆఫర్ చూసిన తక్షణం ఏం చేస్తామంటే ఓపెన్ చేసేస్తాం, షాపింగ్ చేసేస్తాం. అది మనకు అవసరమా లేదా, మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఏమి చూడము. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని కూడా చూడము. ఆన్లైన్లో ఆఫర్ ఇచ్చినారు లేదా ప్రోడక్ట్ ఏమైనా మనకి ఇష్టమైంది అంటే మనం దాన్ని కొనేస్తాం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తాను, నా విషయమే చెప్తాను. సో ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా వరకు తగ్గించుకొనేయండి. నేనైతే తగ్గించుకున్నాను. ఇప్పుడు ఏమంటే పాప పుట్టింది కదా, చాలా వరకు సేవింగ్ చేయాలి కాబట్టి నేను ఈ టిప్స్ అయితే ఫాలో అవుతాను. ఆన్లైన్ షాపింగ్ అనేది ఎక్కువగా చేయను, నాకు అవసరం ఉంటే మాత్రమే చేస్తాను. అది కూడా కొంచెం క్వాలిటీ అనేది మనం చూసుకోవాలా, రేటింగ్స్ బట్టి తీసుకోవాలా. ఆన్లైన్ షాపింగ్లోనే మనకు చాలా డబ్బులు అనేది వేస్ట్ అయిపోతుంది. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ షాపింగ్ అనేది ఎక్కువ చేయొద్దు. థర్డ్ వన్ ఏం తెలుసా, ఒక హుండీ చిన్న, ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే చిన్న హుండీ మెయింటైన్ చేయండి. ఒక చిన్న 10 రూపీస్ హుండీ వస్తుంది, సరిపోతుంది. దాన్ని తీసుకొని వచ్చేసేసి హుండీ పెట్టుకొనేసి మనము బయట షాపింగ్ కాదు ఏమన్నా తీసుకుంటాం కదా, ప్రతిరోజు ఏమన్నా కొనుక్కుంటా అంటాం కదా, చేంజ్ అనేది వస్తుంది కదా, చేంజ్ అనేది మీరు వాడొద్దు. చేంజ్ అనేది ఉండిలో వేసేసేయండి. అంతేకాకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కూడాను మీకు ఎంత కావాలో అంత మాత్రమే దగ్గర పెట్టుకొనేసి ఇంత వేయాలని మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. ఒక డైలీ రొటీన్గా అయితే చేసేసుకోండి. ఇప్పుడు మనం డైలీ పనులు ఎట్లా చేసుకుంటాం, ఇంట్లో పనులన్నీ కూడా సేమ్ ఇది కూడా ఒక పనిగా అయితే పెట్టేసుకోండి. ఉండిలో డబ్బులు వేసేది. సో అట్లా వేసేస్తే ఏదో ఒక రోజులో మంత్లీ వన్సా 3 months వన్సా ఉండి అనేది ఓపెన్ చేస్తే ఒక సర్టెన్ అమౌంట్ అయితే అయి ఉంటుంది కదా, డెఫినెట్గా ఆ అమౌంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఒకటి, మనం దాన్ని ఏమైనా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. 2, దాన్ని తీసుకోపోయి మనం బ్యాంకులో కన్నా పోస్ట్ ఆఫీస్ బెటర్. ఆర్డీ కట్టేదో లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఎక్కువ అమౌంట్ 10,000 పైన ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదో ఇదొకటి చేసుకోండి. నేనైతే ఇట్లా చేస్తాను. సో అదైతే మీతో షేర్ చేసుకుంటాను. మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, మనం ఇట్లా సేవ్ చేసే అమౌంటే మనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా పిల్లలు ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఈ పని మీ పిల్లలతో చేయించండి. పసిపిల్లలకి హుండీ ఇచ్చేసేసి
దీంట్లో అమౌంట్ వేసి అలవాటు అయితే చేయండి. తర్వాత అమౌంట్ తీసేసి నీకు ఇది కొనిస్తాను, ఇది తీసిస్తానని చెప్పండి. సో వాళ్ళు అదే మైండ్ సెట్తో పెరుగుతారు. ఫ్యూచర్లో వాళ్ళకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. స్ట్రీట్ షాపింగ్ లేదా స్ట్రీట్ ఫుడ్ ఏమైనా సరే రెండు కూడాను మనకి చాలా లాస్ అవుతుంది ఆ రెండు చేసేదాని నుంచి. ఏమంటే మనమే వంట చేసేది బాగా నేర్చుకునేస్తే ప్రతి ఒక్క వంట కూడా అంతే, మనకు అది ఏం పెద్ద కష్టం కాదు. ఏ వంట అయినా సరే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళే నువ్వే వంట బాగా చేస్తావు కదా, నువ్వే చెయ్యి అనేటట్టుగా మనం వంట అయితే నేర్చుకునేసేలా మనకు కూడా అనిపించాల. బయట చేసేదానికంటే మనదే బాగుంటుంది కదా అని. బయట కొనేదాని నుంచి మనకి యూజ్ ఏమీ ఉండదు. టేస్ట్ మాత్రం ఉంటుంది, హెల్దీ కూడా కాదు. కొనండి, తినండి, వారానికి ఒకసారి కూడా అవసరం లేదు. నన్ను అడిగితే నా ప్రకారం నెలకు ఒకసారి మాత్రమే స్ట్రీట్ ఫుడ్ అయితే తినండి. ఎలాంటి క్రేవింగ్స్ కూడా మనకు ఆపుకునే కయ్యలే కదా. నెలకు ఒక్కసారి లేదా నెలకి 2 సార్లు మాత్రమే స్ట్రీట్ ఫుడ్ అనే కన్నా బయట జంక్ ఫుడ్ ఏమైనా సరే మనం పూర్తిగా అవాయిడ్ చేసే కయ్యలే కాబట్టి మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ అలవాటు చేసుకోండి. సో చాలా వరకు డబ్బులు మిగులుతుంది. నేను ఇట్లే చేస్తాంటి. గోబీ, పానీపూరి, బేకరీ ఐటమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ బరువు ఎవరు చేస్తారులే అనుకునేది బయట ఫ్రూట్ జ్యూస్ తెప్పించుకునేది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బయట నుంచి తెప్పించుకుంటాం, చాలా అమౌంట్ వేస్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ తగ్గించేయండి. ఇంట్లోనే మీరు హెల్తీగా టేస్టీగా చేసేది నేర్చుకోండి. సో ఇంట్లో వాళ్ళు కూడా బయట తినరు కదా, మన ఫుడ్కి అలవాటు పడిపోతారు. దీని నుంచి అయితే చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అదన్నమాట నేను చేసేది. ఇంకొకటి మీతో చెప్తాను. ఏమంటే ఐబ్రోస్ మెనిక్యూర్, పెడిక్యూర్, ఇంకా ఏమంటారు హెయిర్ కట్, చిన్న హెయిర్ కట్, యూ షేప్, వి షేప్ హెయిర్ కట్స్ కూడా పార్లర్స్కి వెళ్ళిపోతా అంటారు. నేను ఇవన్నీ చెప్తా ఉండేది డబ్బులు ఉంటాయి కదా వాళ్ళ కోసం కాదు. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, పసిపిల్లలు ఇంట్లో ఉంటారు, చాలా డబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తాను. చిన్న విషయాలు కూడా పార్లర్కి పోయి, ఇప్పుడు ఒక ఐబ్రోస్ తీసుకోండి, మినిమం 60 to 80 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తుంటారు పెద్ద షాపుల్లో. ఇంకా తక్కువ అంటే 50 రూపాయలు తీసుకుంటారు ఐబ్రోస్కి. మంత్లీ వన్స్ చేసేవాళ్ళు ఉండరు, 20 days 15 days ఒకసారి చేయించే వాళ్ళు కూడా నేను నా కళ్ళతో చూస్తానని చాలామంది ఐబ్రోస్ పార్లర్కి పోతా అంటారు. బ్యూటీ పార్లర్స్కి పోయి ఐబ్రోస్ తీపిస్తుంటారు, ఇంకా వేరే అన్నీ చేస్తుంటారు కదా. సో అట్లా చేయకుండా ఐబ్రోస్ అనేది మనం ఇంట్లోనే చేసుకునేయచ్చు. అది పెద్ద విషయమే కాదు, చాలా సింపుల్ థింగ్. అది మనం నేర్చుకోవాలంతే. కొంచెం క్వాలిటీ ఉండేవి ఐబ్రో రేజర్స్ అనేవి ఒక 200-300 పెడితే మనకి ఈజీగా చిక్కేస్తాయి. అవి తీసుకొనేసి మనం పెట్టేసుకుంటే మనం మంత్లీ వన్స్ మన ఇష్టం, మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మనం ఇంట్లోనే ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫేషియల్స్ కూడా అంతే న్యాచురల్గా మనం ఇంట్లోనే చేసుకునేయచ్చు. ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చేమో నాకు తెలీదు, మీకు వర్క్ అయితే లేదో తెలీదు. నేనైతే పర్సనల్గా ఇదే చేస్తాను. బయట పార్లర్స్కి పోయేది, వేళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే పనులు ఒకటి కూడా నేను చేసేయలేదు. సో ఇదొక టిప్ అనమాట, చాలా వరకు డబ్బులు సేవ్ అవుతుంది. ఇంకా ఒకటి నేను పాటించేది ఏమంటే కరెంట్ బిల్లు ఇంకా గ్యాస్ బిల్లు, ఇవి రెండు కూడా నేను తగ్గిస్తాను. కరెంట్ ఎట్లా అంటే మనం ఉన్నా లేకున్నా హాల్లో రూమ్స్లో ఫ్యాన్స్ లైట్స్ మినిమం 0 బల్బ్ కూడా ఒక్కొక్కరు ఫుల్ ఆన్లోనే పెట్టేస్తారు. దాని నుంచి కరెంట్ బిల్ రాదు అనుకుంటారు. కొంచెం పర్సెంటేజ్ అనేది అమౌంట్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుంది. కాబట్టి మనం అయినంతను ఎలక్ట్రిసిటీ తగ్గించేకే చూడాలి. మీరు ఉన్నారు, మనకి యూజ్ అవుతుందంటేనే టీవీ కానీ లైట్ కానీ ఫ్యాన్ కానీ ఆన్లో పెట్టుకోండి, లేదా అన్నీ ఆఫ్ చేసేసేయండి. దీని నుంచి కూడా చాలా వరకు 200 to 300 రూపీస్ వరకు మనము ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం తగ్గించవచ్చు. సో ఇక్కడ కూడా మనకి అమౌంట్ సేవ్ అయినట్లే కదా. ఇంకా వచ్చేసి గ్యాస్ మనము పొదుపుగా వాడుకుంటే మనకి 1 month వచ్చే గ్యాస్ 1.5 month వచ్చే తర చేసుకోవచ్చు, లేదా 2 months వచ్చే తర కూడా మనం చేసుకోవచ్చు. అట్లా మనం పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది. నేను అట్లే చేస్తాను కూడా. ఏమంటే చిన్న గిన్నె పెట్టింటారు, హై ఫ్లేమ్ పెట్టేస్తారు. ఇదేమైతుంది, ఫ్లేమ్ వేస్ట్ అవుతుందా, అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి గిన్నె ఉడికిస్తూ అంటారు కదా, ఏమైనా ఉడికిస్తూ అంటాం మనము, పైన ప్లేట్ మూసేస్తే 10 నిమిషాలు ఉడకాల్సిండేది వచ్చేసి 5 నిమిషాలకి ఉడికిపోతుంది అన్నమాట. ఈడ కొంచెం గ్యాస్ అనేది సేవ్ అయిందా. ఇంకోటి గిన్నెలో ఉడికించేదానికన్నా ప్రెషర్ కుక్కర్స్ వాడండి. అల్యూమినియం కంటే స్టీల్ వాడుకోండి, హెల్దీ. అల్యూమినియంవి వినడం అంత హెల్దీ కాదని చెప్తుంటారు. సో దీని నుంచి మనకి గ్యాస్ సేవ్ అవుతుంది. ఇంకా మీకు కానీ టైం ఉండి మీకు కానీ స్పేస్ ఉంది అని అంటే మీరు ఒక చిన్న పొయ్యి మాదిరి పెట్టుకునేసి దాన్ని కూడా వాడుకోవచ్చు, నీళ్ళు కాచుకొని కావచ్చు. సో ఇదన్నమాట, ఒక చిన్న పొయ్యి పెట్టుకొని అప్పుడప్పుడు వంట చేసుకునే దాని నుంచి గ్యాస్ సేవ్ అవుతుంది కదా. ఇవన్నీ ఎవరు చేస్తారులే అని అనుకునే దానికన్నా చేసి చూడండి. మనకు ఇప్పుడు గ్యాస్ రేట్ అనేది 950,000 రూపీస్లో ఉంది కదా, నెలకు 900 మిగులుతుంది అని అంటే ఇప్పుడు ఒక నెల రావాల్సిన సిలిండర్ గ్యాస్
2 నెలలు వచ్చిందంటే మనకు ఒక నెలలో 1000 రూపీస్ మిగిలినట్లే కదా. సో 1000 రూపీస్ సేవ్ అయినట్లే కదా. నేను చెప్పే ఈ టిప్స్ అన్ని మీరు పాటించినట్లయితే డెఫినెట్గా 2000 to 3000 ఈ మధ్యన మనం అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు. ఇవన్నీ నాకు తెలిసిందే చిన్ని టిప్స్. ఇవే కాదు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే వీడియో లెంత్ అయితే ఎవరు చూసేలేదని చెప్పేసి నేను చెప్తాను లేదు. మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కామెంట్ చేయండి. సో నేను ఆ టిప్స్ కూడా చెప్తాను. ఇంకా చూసారు కదా నేను ఇంట్లో ఎట్లా అమౌంట్ సేవ్ చేస్తాను అనేది. మీకు కానీ నా ఐడియాస్ యూస్ఫుల్ అనిపిస్తే, మీకు కానీ ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు గుర్తుంది కదా, నీలు తెలుగు అమ్మాయి. బాయ్ బాయ్.